వెల్ఫేర్ గ్రూప్ పై ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. వెల్ఫేర్ గ్రూప్ చైర్మన్ విజయప్రసాద్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 5 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శోభ. విశాఖపట్నం చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ అధినేత అయినటువంటి మల్ల విజయప్రసాద్ ఇంటిపై ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇటు విశాఖపట్నంతో పాటు అటు హైదరాబాద్, అదేవిధంగా మిగిలినటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అతనికి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వెల్ఫేర్ గ్రూప్ సంబంధించి చిట్ నిర్వహణలో అవకతవకలు పాల్పడ్డారు, అదేవిధంగా మనీ లాండరింగ్ జరిగిందనేటువంటి కోణాల్లో ఈడీ గత కొద్ది రోజులుగా కూడా ఇతనిపై నిఘా ఉంచడం, ఈ రోజు అకస్మాత్తుగా ఉదయం నుంచి కూడా సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈ క్రమంలో దాదాపు 3,000 కోట్ల పైసలకు కుంభకోణానికి మల్ల విజయప్రసాద్ పాల్పడ్డ ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విశాఖపట్నంతో పాటు అటు హైదరాబాద్ లో కూడాను ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతం నుంచి కూడా గతంలో అనేక ఆరోపణలు కూడా ఈ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు మల్ల విజయప్రసాద్ ఎవరైతే వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ అధినేతగా ఉన్నటువంటి విజయప్రసాద్ మీద ఈ రోజు అయితే మాత్రం ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.